పాకిస్తాన్తో సంబంధాలు భారత్తో స్నేహాన్ని దెబ్బతీయవు. అమెరికా పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని చూస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే భారత్తో అగ్రరాజ్యానికి ఉన్న చారిత్రక కీలక సంబంధాలను ఇది దెబ్బతీయబోదన్నారు. ఆసియన్ సదస్సు నేపథ్యంలో మలేషియా పర్యటనలో ఉన్న రూబియో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో భేటీ కానున్న వేళ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను ప్రస్తావిస్తూ కేవలం మాస్కోపైనే ఆధారపడకుండా మరిన్ని దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు భారత్ ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపారు. పాకిస్తాన్ అమెరికా సంబంధాల విషయంలో భారత్ ఆందోళనను అర్థం చేసుకోవచ్చు, కానీ విభిన్న దేశాలతో సంబంధాలు కలిగి ఉండటం అనే దాన్ని భారత్ సైతం అర్థం చేసుకోవాలి. పాక్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాం. అయితే భారత్తో మా సంబంధాలను స్నేహాన్ని ఇది దెబ్బతీస్తుందని అనుకోవడం లేదు. వాషింగ్టన్ ఢిల్లీ మధ్య చారిత్రక కీలక సంబంధాలు ఉన్నాయి. దౌత్యం విషయానికి వస్తే భారతీయులు పరిణతి చెందిన వారని భావిస్తున్నారు. అమెరికాకు సంబంధం లేని కొన్ని దేశాలతో భారత్కు అనుబంధం ఉంది, కాబట్టి ఇది పరిణతి చెందిన ఆచరణాత్మక విదేశాంగ విధానంలో భాగమని రూబియో వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భేటీ అనంతరం పరిస్థితుల్లో మార్పు కనిపించింది. భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణను ట్రంపే ఆపారంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇటీవల వ్యాఖ్యానించారు. భారత్ మాత్రం ట్రంప్ వాదనలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తుంది. మరోవైపు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని పేర్కొంటూ భారత్పై అగ్రరాజ్యం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.